హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో రోటీ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే రోటీ. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తానండి. బియ్యం పిండి రొట్టె చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకున్నానండి. గిన్నె హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులోకి ఒక అరగిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయల ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చినండి బాగా సన్నగా తరుక్కోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ని ఇలా తరిగి వేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక బంగాళాదుంపను వేసుకుంటున్నానండి. తరిగి వాటర్లో వేసుకున్నాను, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి. వాటర్ పిండేసి వేసుకోవాలండి. ఇది మొత్తం వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 నిమిషాల పాటు మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్పు పోసుకొని 1/3 కప్ పోసుకుంటున్నానండి. చూసారు కదండి, 1 పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1/2 కప్పు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని నురగ వచ్చే వరకు మరగనివ్వాలండి. అలా మరిగితే చాలు. చూసారు కదండి, వాటర్ ఇలా పొంగొచ్చి కొద్దిగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం బాగా చల్లారండి. పిండి చల్లారిపోయిందండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కొద్దిగా పెద్ద ముద్దలుగా చేసేసుకోవాలండి. పిండిని ఇలా ముద్దలుగా చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కొద్దిగా మందంగా ఉండే విధంగా.
చూసారు కదండి, ఇలా మందంగా ఉండే విధంగా చేసుకోవాలి. ఇలా అయితే రోటీ మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకొని కాల్చేసుకుంటున్నాను. రోటీని కాల్చుకోవటానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ ఎక్కింది. మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రోటీని వేసేసుకుంటున్నానండి. వేయగానే తిప్పేయకూడదండి, కొద్దిగా కాలిన తర్వాతే తిప్పేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయండి ఇవి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక సైడ్ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా వాటిని కూడా చేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా కాల్చుకుంటున్నాను. ఇది వేగిపోయిందండి, దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, బియ్యం పిండితో చేసిన రోటీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.